తమ చివరి మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రను తిరగరాసిన ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు 3వ మ్యాచ్కి రెడీ అయ్యింది. మార్చి 31వ తేదీన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్తో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్, అంటే మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే జీటీ టీం తమ చివరి మ్యాచ్లో సిఎస్కే టీం మీద ఓడిపోయి వస్తున్నారు. అదే అండ్ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ఎంత రచ్చ చేసి మ్యాచ్లోకి వస్తున్నారని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజెంట్ వాళ్ళ బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ది యూనివర్స్ ఆడుతున్నారు. పైగా మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. దీంతో ఈ మ్యాచ్లో కూడా మేబీ మరోసారి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ గట్టిగా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం జీటీ వాళ్ళకి స్లైట్గా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే ఈ 2 టీమ్స్ ఆడిన 3 మ్యాచెస్లో గుజరాత్ వాళ్ళు 2 గెలిచారు, ఎస్ఆర్హెచ్ టీం 1 గెలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రౌండ్లో ప్రీవియస్గా ఈ 2 జట్ల మధ్య జరిగిన ఒకే మ్యాచ్లో జీటీ వాళ్ళే గెలిచారు. సో జీటీ టీంకి అయితే పాస్ట్ రికార్డ్స్లో కొంతవరకు ఎడ్జ్ ఉంది, అలాగే హోమ్ అడ్వాంటేజ్ కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. బట్ లాస్ట్ ఇయర్ టీంతో పోల్చుకుంటే ప్రజెంట్ గుజరాత్ టీం అంత స్ట్రాంగ్గా లేదు. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బలంగా ఉంది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ అయితే పవర్ హిట్టర్స్తో నిండిపోయింది. సో ఫర్ షూర్ మనమైతే ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ చాలాసార్లు 200 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. అలాగే వికెట్ మీద బాల్ పిచ్ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా బ్యాట్ మీదకి వస్తుంటుంది. దీనివల్ల బ్యాట్స్మెన్ ఈజీగా స్ట్రోక్ మేకింగ్ చేసి భారీ స్కోర్లు కొడుతూ ఉంటారు. బట్ ఎనిమిది ఏడాది ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో కొంతవరకు లో స్కోరింగ్ మ్యాచ్ చూసాం. జీటీ మరియు ఎంఐ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కొంతవరకు పార్ స్కోర్స్ చూసాం, పెద్ద స్కోర్స్ చూడలేదు. బట్ ఎనిమిది హిస్టారికల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్ ఆల్వేస్ ఒక హై స్కోరింగ్ వెన్యూ, మెయిన్లీ T20 ఫార్మెట్లో. ఇక స్టేడియం యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 28 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 28 మ్యాచెస్లో 14 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 14 మ్యాచ్లో చేస్ చేసిన టీం గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 172 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఫస్ట్ ఫీల్డింగ్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. బట్ ఎనిమిది మ్యాచ్లో డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్, డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వచ్చే ఛాన్స్ లేదు. పైగా లాస్ట్ మ్యాచ్లో డ్యూ ఉన్నా సరే చేస్ చేసిన టీం ఓడిపోయింది. అది కూడా ముంబై టీం ఒక పార్ టార్గెట్ను చేస్ చేయలేక ఓడిపోయింది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఓవరాల్గా 50-50 రికార్డు ఉన్నప్పటికీ లాస్ట్ 7 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం 6 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. కేవలం 1 మ్యాచ్లో మాత్రమే చేస్ చేసిన టీం గెలిచింది, అది కూడా 2023 ఫైనల్ మ్యాచ్. సో ఈ పాస్ట్ రికార్డ్స్ మరియు కండిషన్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మేబీ ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ టీం తమ చివరి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచారు. అండ్ ఆల్సో గుజరాత్ టైటన్స్ చూసుకున్న తమ గెలిచిన 1 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీ టీమే గెలిచింది. ఎస్ఆర్హెచ్ టీం చేస్తూ మ్యాచ్ను కోల్పోయారు. సో నాకు తెలిసి 2 జట్ల కెప్టెన్స్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపవచ్చు. ఇక టీం విషయానికి వస్తే గుజరాత్ టీం ఇప్పటివరకు తమ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఈవెన్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో గెలిచినప్పటికీ అది చాలా వరకు చివరిలో కంబ్యాక్ చేసి గెలిచారు. ఇన్ఫాక్ట్ ముంబై టీం తమ చేతులారా గుజరాత్ టీంకు మ్యాచ్ అప్పగించిందని చెప్పుకోవాలి. ఇక సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే జీటీ వాళ్ళు సిఎస్కే టీం మీద దారుణంగా ఓడిపోయారు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది, ఏకంగా 200 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. సో మరోసారి అయితే జీటీ బౌలింగ్ అటాక్ అండర్ ది పంప్. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లాస్ట్ మ్యాచ్లో కొట్టిన కొట్టుడు చూస్తే ఖచ్చితంగా సగం చచ్చిపోతారు. పైగా క్లాస్ అండ్ అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్స్కు జీటీ టీంలో ఉన్న బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. పర్టికులర్గా జీటీ టీంలో ఉన్న టాప్ బౌలర్ రషీద్ ఖాన్ మీద ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కు చాలా మంచి రికార్డు ఉంది. సో జీటీ బౌలింగ్ అయినప్పుడు అయితే మోహిత్ శర్మ ఒక్కడే కొంతవరకు నమ్మదక్క బౌలర్గా కనిపిస్తున్నాడు. అఫ్కోర్స్ స్పెన్సర్ జాన్సన్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో పర్వాలేదు, బాగానే బౌలింగ్ చేశాడు. బట్ మిగతా వాళ్ళు చూసుకుంటే మాత్రం గోయింగ్ ఫర్ ద రన్స్, ఎస్పెషల్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ పెద్దగా ఎఫెక్ట్ చూపించట్లేదు. సో ఈ మ్యాచ్లో మేబీ జీటీ టీం తమ బౌలింగ్ లైనప్పుడు ఉమేష్ యాదవ్ను పక్కన పెట్టి కార్తిక్ త్యాగి లాంటి ఒక పేస్ బౌలర్ను ట్రై చేయవచ్చు. లేదు ఉమేష్ యాదవ్కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అతన్నే కంటిన్యూ చేస్తారు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు పెద్దగా ఫైర్ వర్క్స్ చూడలేదు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా తన రేంజ్ నాకు కాలేదు. సో అతనికి అయితే అహ్మదాబాద్ వికెట్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ అయినప్పుడు సెంచరీ కూడా కొట్టాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి అతని మీద చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక అతనితో పాటు సాయి సుదర్శన్ కూడా కొంతవరకు మంచి ఫామ్లోనే ఉన్నాడు. బట్ వీళ్ళిద్దరు తప్పితే మిగతా బ్యాట్స్మెన్ ఎవరు సరిగ్గా రాణించట్లేదు. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో విజయ్ శంకర్ మరియు డేవిడ్ మిల్లర్ ఫెయిల్యూర్ ఆ టీంకు చాలా భారంగా మారింది. ఈవెన్ రాహుల్ తివారీ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయిన తర్వాత జీటీ మిడిల్ ఆర్డర్ కొంతవరకు వీక్గానే కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళు అతని ప్లేస్లో తీసుకొచ్చిన అజమతుల మధ్య అటు బ్యాట్తోనే ఫెయిల్ అవుతున్నాడు, ఇటు బాల్తో కూడా పెద్దగా రాణించట్లేదు. సో నేనైతే జీటీ టీం తమ బ్యాటింగ్లో మార్పులు చేస్తారనుకుంటున్నా. మెయిన్లీ వాళ్ళకి బెంచ్ మీద షారుఖ్ ఖాన్ లాంటి ఒక పవర్ హిట్టర్ ఉన్నాడు. సో వాళ్ళు కావాలనుకుంటే విజయ్ శంకర్ లేదా రాహుల్ తివారీలో ఒకరిని పక్కన పెట్టి ఇతని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వాళ్ళు ఒకవేళ సాలిడ్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే ఉమర్జాయ్ ప్లేస్లో కేన్ మామన్ తీసుకొచ్చిన మార్చేరిపోయిన అవసరం లేదు. బట్ కేన్ మామన్ తీసుకొస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ పోతుంది. ఉమర్జాయ్ అయితే వాళ్ళకి బౌలింగ్లో ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఇవ్వగలడు. సో చూడాలి మరి జీటీ టీం తమ కాంబినేషన్ విషయంలో ఎలాంటి మార్పులు చేస్తారనేదే. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే ఆల్ గన్స్ బ్లేజింగ్. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ ఓవర్ ద మూన్. లాస్ట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఏడెన్ మార్కర్ మరియు క్లాసెన్ నలుగురు కూడా చితక్కొట్టి పాడేశారు. మరి ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఇంక్లూజన్ ఎస్ఆర్హెచ్ టీం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఒకప్పుడు గిల్క్రిస్ట్, ఆ తర్వాత వార్నర్, ఇప్పుడు ట్రావిస్ హెడ్ అని చెప్పుకునే రేంజ్కి వెళ్ళిపోయాడు.
పైగా మ్యాచ్లో అడ్డకు చూసుకుంటే జీటీ పవర్ ప్లే బౌలర్స్ మీద చాలా అంటే చాలా మంచి రికార్డు ఉంది. సో మరోసారి ట్రావిస్ హెడ్ ఖచ్చితంగా ఫస్ట్ బాల్ నుండి చితక్ కొట్టడం మొదలు పెడతాడు. అయితే లాస్ట్ మ్యాచ్లో అతనితో పాటు మయాంక్ అగర్వాల్ కొంతవరకు షేకీగా కనిపించాడు. మరి ఈ మ్యాచ్లో అతను కంటిన్యూ చేస్తారా లేకపోతే రాహుల్ త్రిపాఠిని ఓపెనర్గా ఆడిస్తారనేది కొంతవరకు డౌట్. నేనైతే మయాంక్ అగర్వాల్కి మరి ఆపర్చునిటీ ఇస్తారనుకుంటున్నా. ఇక వీళ్ళతో పాటు అభిషేక్ శర్మ, మార్క్రమ్ మరియు క్లాసెన్ ముగ్గురు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఎలాంటి స్పిన్ బౌలింగ్ అయినా సరే ఉత్తి కారేయగలరు. సో మరోసారి అయితే మనం ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి ఫైర్ వర్క్స్ చూడొచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఒక మంచి ఫైరీ స్పెల్ వేయలేదు. అలాగే ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్కు చూసుకున్నా సరిగ్గా బౌలింగ్ పడట్లేదు. మెయిన్లీ మయాంక్ మార్కండే చాలా రన్స్ ఇస్తున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ గట్టిగానే కొట్టినప్పటికీ వాళ్ళ బౌలర్స్ కూడా గట్టిగానే రన్స్ ఇచ్చారు. దీంతో వాళ్ళు ఖచ్చితంగా తమ బౌలింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ మరియు జయదేవ్ ఉన్నత్కట్కు చాలా మంచి బౌలింగ్ పడింది. ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ మీద కూడా వీళ్ళు కొంతవరకు మెరుగైన బౌలింగ్ చేశారు. అలాగే మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకు టీ నటరాజన్ అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెట్ కనుక అవైలబుల్గా ఉంటే అతను ఖచ్చితంగా ఉమ్రాన్ మాలిక్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అలాగే నేను ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం వాషింగ్టన్ సుందర్ని కూడా ఆడిస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆడిన 2 మ్యాచ్లు వాళ్ళ స్పిన్నర్స్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. దీంతో మయాంక్ మార్కండేని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఆర్ఎల్ అబ్దుల్ సమాద్ని డ్రాప్ చేసి సుందర్ని తెచ్చుకున్న ఒక బౌలింగ్ ఆప్షన్ పెరుగుతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో పెద్దగా మార్పులు జరగకపోయినా బౌలింగ్లో మాత్రం 1-2 చేంజెస్ మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్లోకి అయితే జీటీ టీం హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఫేవరెట్స్గా మాత్రం ఎస్ఆర్హెచ్ వాళ్ళే బరిలోకి దిగుతారు. మెయిన్లీ ప్రజెంట్ గుజరాత్ దగ్గర ఉన్న బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఆపడం చాలా కష్టం. లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్లో వాళ్ళకి మహమ్మద్ షమి లాంటి బౌలర్ బాగా రాణించడం వల్ల ఎస్ఆర్హెచ్ టీంను ఓడించగలిగారు. బట్ ఈసారి చూసుకుంటే గుజరాత్ టీంలో అలాంటి గన్ బౌలర్ లేడు. పైగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మరియు జీటీ బౌలర్స్ యొక్క ఫామ్ క్వైట్ ఆపోజిట్గా ఉంది. సో ఈ మ్యాచ్లో జీటీ టీం గెలవాలంటే వాళ్ళ బౌలర్స్ బాగా రాణించి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని కట్టడి చేయగలగాలి. అది జరిగితేనే జీటీ వాళ్ళు ఎస్ఆర్హెచ్ను ఓడించగలరు. లేకపోతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి విజయం అనేది ఒక కేక్ వాక్గా మారే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.